హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనము ఏపీఐ గేట్వే గురించి కాన్సెప్ట్ నేర్చుకున్నాము. తర్వాత ఏపీఐ గేట్వే ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకొని కాన్ఫిగరేషన్స్ అనేది అయితే చేసుకున్నాము. అండ్ ఏపీఐ గేట్వేలో మనకు ప్రీ ఫిల్టర్ అండ్ పోస్ట్ ఫిల్టర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను, కస్టమ్ ఫిల్టర్ అనేది ఒక ఏపీఐ గేట్వే ప్రాజెక్ట్లో. ఇక్కడ కస్టమ్ ఫిల్టర్ అనే క్లాస్ క్రియేట్ చేసి ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి మనకు ఏపీఐ గేట్వే అనేది గ్లోబల్ ఫిల్టర్ అనే ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇంటర్ఫేస్ని ఇక్కడ యూజ్ చేసుకొని అందులో ఉన్న మెథడ్ని ఓవర్ రైడ్ అనే మెథడ్ ఇక్కడ రాసుకుంటున్నాం. అండ్ లాగింగ్ పర్పస్ నేను ఒక లాగర్ అనేది అయితే యూజ్ చేశాను. అండ్ కాన్ఫిగరేషన్ అనే యాంటేషన్ అనేది అయితే యూజ్ చేశాము. ఇక్కడ ప్రీ ఫిల్టర్ ఏంటంటే మనకు ఏపీఐ గేట్వేకి కన్జ్యూమర్ నుండి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ ఏపీఐ గేట్వే వెళ్ళి మైక్రో సర్వీసెస్తో రౌటింగ్ చేయకముందు మనకు ఆ కన్జ్యూమర్ని చెక్ చేసుకుంటుంది. లైక్ అథెంటికేషన్ అనేది అయితే చెక్ చేసుకొని అప్పుడు మనకు అది జరిగిన తర్వాతనే మనకు ఈ మైక్రో సర్వీసెస్కి అనేది అయితే రౌట్ అయితే జరుగుతుంది. దానికోసం మనం ప్రీ ఫిల్టర్ అంటే ఈ ఏపీఐ గేట్వే మైక్రో సర్వీసెస్‌తో రౌటింగ్ కాకముందు జరిగేది మనకు ప్రీ ఫిల్టర్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను వెబ్ ఎక్స్‌చేంజ్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేశాను. అండ్ గేట్‌వే ఫిల్టర్ చైన్ అనేదైతే యూజ్ చేశాను. మనకు కన్జ్యూమర్ నుండి ఏపీఐ గేట్‌వేకి రిక్వెస్ట్ అనేదైతే వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్స్‌చేంజ్ డాట్ గెట్ రిక్వెస్ట్ అనేదైతే యూజ్ చేసి దాని రిటర్న్ టైప్ వచ్చేసి మనకు సర్వర్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేదైతే యూజ్ చేశాము. అండ్ ఇక్కడ లాగర్ అనేదైతే యూజ్ చేశాము. ఎందుకంటే మనము కన్జ్యూమరు రిక్వెస్ట్ పంపించినప్పుడు మనకు ఈ పోస్ట్ మ్యాన్ నుండి మనము హెడర్స్‌లో అథరైజేషను, టోకెన్ లాగా ఇలాగ పంపిస్తూ ఉంటాం కదా! దానికోసము మనము ఫస్ట్ ఈ ఏపీఐ గేట్‌వే మైక్రో సర్వీసెస్‌తో రౌటింగ్ కాకముందు జరిగేది మనకు ప్రీ ఫిల్టర్ అని చెప్పుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ చూసుకోవచ్చు, లాగర్ కూడా యూజ్ చేసిన అథరైజేషను రిక్వెస్ట్ డాట్ గెట్ హెడర్ అనేదైతే పెట్టి డాట్ గెట్ ఫస్ట్ అథరైజేషన్ అనేదైతే ఇచ్చేసాం కదా! ఈ ఏపీఐ గేట్‌వేకి వచ్చిన రిక్వెస్ట్ మైక్రో సర్వీసెస్‌తో రౌటింగ్ కాకముందు మనకు ఈ ప్రీ ఫిల్టర్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకసారి మనము ప్రాజెక్ట్ అనేదైతే రన్ చేద్దాము. ఫస్ట్ యురేకా సర్వర్ ప్రాజెక్ట్ అనేదైతే రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీఐ గేట్‌వే రన్ చేద్దాం. తర్వాత స్టూడెంట్ మైక్రో సర్వీస్ రన్ చేద్దాం. ఆ తర్వాత అడ్రస్ మైక్రో సర్వీస్ అనేది కూడా రన్ చేద్దాం. మనము ఈ 4 మైక్రో సర్వీసెస్ అనేదైతే రన్ చేశాము. యురేకా సర్వర్‌లో రిజిస్టర్ అయితాయి. ఆల్రెడీ మనకు చూశాము ఎలా రిజిస్టర్ అవుతాయి అనేది. ఇప్పుడు మనకు పోస్ట్ మ్యాన్ అనేదైతే ఓపెన్ చేద్దాం. ఇక్కడ 4 ప్రాజెక్ట్స్ అనేదైతే రన్ అయిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా పోస్ట్ మ్యాన్ అనేదైతే ఓపెన్ చేసి మనం రిక్వెస్ట్ అనేదైతే పంపిద్దాం. మనము ప్రీవియస్ ఏం చేశాము, స్టూడెంట్ యూఆర్ఎల్ అనేదైతే యూజ్ చేసి హిట్ చేసేటోళ్ళము. ఇప్పుడు మనము ఏపీఐ గేట్‌వే మిడిల్‌వేర్ ఉంది కాబట్టి మనం ఏపీఐ గేట్‌వే యూజ్ చేసి మనము హిట్ చేయబోతున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, నేను పోస్ట్ మ్యాన్‌లో మనం పాస్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ ఐడీ అనేది 11తో మనము ఏపీఐ గేట్‌వే యూఆర్ఎల్ యూజ్ చేసి స్టూడెంట్ ఐడీని హిట్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ మనకి హెడర్స్‌లో అథరైజేషన్ సంథింగ్ అనేదైతే నేను యాడ్ చేశాను. అంటే మనకు మైక్రో సర్వీసెస్‌కి రౌటింగ్ జరగకముందు ఇది ఎగ్జిక్యూట్ అనేదైతే అవ్వాలి ప్రీ ఫిల్టర్ కాబట్టి. ఒకసారి సెండ్ మీద అయితే క్లిక్ చేద్దాము. సెండ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు రెస్పాన్స్ వస్తుందా లేదా అనేదైతే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, స్టూడెంట్ ఐడీ 11ని మనం హిట్ చేయగానే స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అనేదైతే వచ్చేసాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఒకసారి ఏపీఐ గేట్‌వే కన్సోల్‌లోకి అనేదైతే ఎళ్దాము. అక్కడ మనకు ప్రీ ఫిల్టర్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనేదైతే తెలుస్తది. ఇక్కడ చూసుకోవచ్చు, ద రెస్పాన్స్ స్టేటస్ ఈస్ 200 తర్వాత అథరైజేషన్ అనేది సంథింగ్ మనం ఏదైతే ఇచ్చామో అది ఫస్ట్ ప్రీ ఫిల్టర్ చెక్ చేసుకొని మనకు ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. ఒకసారి పోస్ట్ ఫిల్టర్ కూడా మనం చెక్ చేద్దాము. ఇక్కడ ప్రీ ఫిల్టర్ వచ్చేసి నథింగ్ బట్ మనకు మన ఏపీఐ గేట్‌వే మైక్రో సర్వీసెస్‌తో రౌటింగ్ అవ్వకముందు ఎగ్జిక్యూట్ అయ్యేది. లైక్ అథెంటికేషన్ చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ అయ్యేది. మనం లాగర్స్ యూజ్ చేశాం కాబట్టి మనకు అథరైజేషన్ ఈక్వల్ టు సంథింగ్ అనేదైతే వచ్చేసింది. మీరు ఒక అథెంటికేట్ చేయడానికి మీరు ఇక్కడ లాజిక్స్ అనేదైతే రాసుకోవచ్చు, ఒక కన్జ్యూమర్‌ని అథెంటికేట్ చేసుకోవడానికి. అండ్ పోస్ట్ ఫిల్టర్ వచ్చేసి మనకు
ఎప్పుడైతే ఏపీఐ గేట్‌వే నుండి రౌటింగ్ అయిన తర్వాత ఆ మైక్రో సర్వీస్ నుండి రెస్పాన్స్ అనేదైతే వస్తాయి కదా! ఆ రెస్పాన్స్ అనేది కన్జ్యూమర్‌కి రెస్పాన్స్‌గా ప్రొవైడ్ చేసేటప్పుడు మనకు ఆ రెస్పాన్స్ లైక్ హెచ్‌టిటిపి స్టేటస్ కోడ్ గాని, ఈ విధంగా మనము మన పోస్ట్ ఫిల్టర్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూసుకోవచ్చు మనము కన్జ్యూమర్ నుండి ఏపీఐ గేట్‌వేకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనకు మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ అనేదైతే ఉంటాయి కదా! మనకు ఏ మైక్రో సర్వీసెస్‌కి ఆ కన్జ్యూమర్‌కి యాక్సెస్ ఉందా అనేది మనం ఇక్కడ ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్ అనేదైతే రాసుకోవచ్చు. లైక్ ఏపీఐ స్టూడెంట్ అనే కంట్రోల్ ఉంది గదా! ఏపీఐ స్టూడెంట్ మైక్రో సర్వీస్‌కి ఒక్కదానికి ఆ యూజర్‌కి యాక్సెస్ ఉంది అన్నట్లు మనము ఈ రిటర్న్ టైప్ అనేదైతే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఆహ్, కన్జ్యూమర్ నుండి ఏపీఐ గేట్‌వేకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఓన్లీ ఆ కన్జ్యూమర్‌కి మైక్రో సర్వీస్ స్టూడెంట్ మైక్రో సర్వీస్‌కి ఒక్కదానికే యాక్సెస్ ఉంది అన్నట్లు మనం ఈ కండిషన్స్ అనేదైతే రాసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ చూసుకోవచ్చు దెన్ అనేది యూజ్ చేసి మోనో డాట్ ఫ్రమ్ రన్నబుల్ అండ్ లాంబ్డా అనేదైతే యూజ్ చేసాము. రెస్పాన్స్ ఎక్స్‌చేంజ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి గెట్ రెస్పాన్స్ ఆ మైక్రో సర్వీసెస్ నుండి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో అది కన్జ్యూమర్‌కి ప్రొవైడ్ చేయాలి కాబట్టి మనము ఇక్కడ ఒక లాగర్ కూడా యూజ్ చేసాము. పోస్ట్ ఫిల్టర్ అనేసి రెస్పాన్స్ డాట్ గెట్ స్టేటస్ కోడ్ లైక్ 200 కోడ్ గాని అండ్ 404 గాని 404 కోడ్ గాని ఏదైతే రెస్పాన్స్ వస్తుందో మైక్రో సర్వీసెస్ నుండి అది మనము ఆహ్, కన్జ్యూమర్స్‌కి అనేదైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా మనము పోస్ట్ ఫిల్టర్ అండ్ ప్రీ ఫిల్టర్ అనేదైతే యూజ్ చేస్తాము. ఇక్కడ కస్టమ్ ఫిల్టర్ క్లాస్ యూజ్ చేసుకొని అండ్ గ్లోబల్ ఫిల్టర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని ఈ విధంగా మనము ఇప్పుడు ఇఫ్ కండిషన్ వచ్చేసి ఓన్లీ స్టూడెంట్ మైక్రో సర్వీస్‌కి అనేదైతే కండిషన్ రాసాం కానీ మనం బట్ అందులో ఏ లాజిక్ అనేదైతే రాయలేదు ఏ కన్జ్యూమర్‌కి అనేసి. అలాగా మనము ఒక అడ్రెస్ మైక్రో సర్వీస్ గాని, స్టూడెంట్ మైక్రో సర్వీస్ కానీ, ఇంకేదైనా మైక్రో సర్వీసెస్ ఉంటే కండిషన్స్ అనేదైతే రాసుకోవచ్చు. అండ్ పోస్ట్ ఫిల్టర్ అండ్ ప్రీ ఫిల్టర్ అనేదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒకసారి సేవ్ చేసి, మళ్ళీ ఒకసారి స్టాప్ చేసి అన్నీ రన్ చేద్దాము. ఎందుకంటే మనము ప్రీ ఫిల్టర్ అనేదైతే యాడ్ చేసిన తర్వాత మనం రన్ చేసి చెక్ చేశాము. అండ్ పోస్ట్ ఫిల్టర్ కూడా యాడ్ చేశాం కాబట్టి తర్వాత రన్ చేద్దాం అన్నీ. ఫస్ట్ యురేకా సర్వర్, నెక్స్ట్ ఏపీఐ గేట్‌వే, తర్వాత స్టూడెంట్ మైక్రో సర్వీసెస్, ఆ తర్వాత అడ్రెస్ మైక్రో సర్వీసెస్. మనం ఇక్కడ లాగర్స్ యూజ్ చేశాం కాబట్టి మనకు పోస్ట్ ఫిల్టర్ అండ్ ప్రీ ఫిల్టర్ అనేదైతే తెలుస్తుంది. ఫస్ట్ కన్జ్యూమర్ నుండి ఏపీఐ గేట్‌వేకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనకు ప్రీ ఫిల్టర్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవుతది. లైక్ అథెంటికేట్ చెక్ చేసుకొని, తర్వాత మైక్రో సర్వీసెస్ నుండి రెస్పాన్స్ ఏదైతే వస్తుందో అది మనకు కన్జ్యూమర్‌కి ప్రొవైడ్ చేసినప్పుడు మనకు పోస్ట్ ఫిల్టర్ అనేదైతే వర్క్ అవుతది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్ని మైక్రో సర్వీసెస్ అనేదైతే యురేకా సర్వర్‌లో రిజిస్టర్ అయ్యాయి. మనం ఇప్పుడు పోస్ట్ మ్యాన్‌కైతే ఎళ్దాము. పోస్ట్ మ్యాన్‌కెళ్ళి మనము మళ్ళీ ఈ స్టూడెంట్ ఐడీని హిట్ చేసి చూద్దాము. మనం హెడర్స్‌లో అథరైజేషన్ సంథింగ్ అనేదైతే ప్రొవైడ్ చేస్తున్నామో, ఒకసారి మనము ఏపీఐ గేట్‌వే సంబంధించిన కన్సోల్ అనేదైతే లాగ్స్ అనేదైతే క్లియర్ చేద్దాము. ఎందుకంటే మనం హిట్ చేసిన తర్వాత మనం చూడడానికి క్లియర్‌గా ఉంటుంది. ఏపీఐ గేట్‌వే అండ్ ఇక్కడ లాగ్స్ అనేదైతే క్లియర్ చేశామో, ఒక్కసారి మనం పోస్ట్ మ్యాన్‌కెళ్ళి హిట్ చేద్దాము. మనము ఏపీఐ గేట్‌వే యూఆర్ఎల్‌తో యూజ్ చేసినప్పుడు ఒక్కోసారి మనకు 404 కూడా వస్తది. కొద్దిసేపు ఆగి మళ్ళీ హిట్ చేసినట్లయితే మనకు రెస్పాన్స్ అనేదైతే వస్తది. ఇక్కడ చూసుకోవచ్చు హెడర్స్‌లో అథరైజేషన్ సంథింగ్ అనేదైతే పెట్టేసాం వాల్యూలో అండ్ రెస్పాన్స్ అనేదైతే వచ్చింది. మనం ఇప్పుడు లాగ్స్ చెక్ చేసుకుందాం ఏపీఐ గేట్‌వేకెళ్ళి. ఇక్కడ చూసుకోవచ్చు పర్ఫెక్ట్‌గా మనకు అథరైజేషన్ సంథింగ్ అనేదైతే వస్తుంది. అండ్ పోస్ట్ ఫిల్టర్ 200 అనే స్టేటస్ కోడ్ కూడా వస్తుంది. ఎప్పుడైతే మనము కన్జ్యూమర్ నుండి రిక్వెస్ట్ ఎళ్ళిందో ఏపీఐ గేట్‌వేకి అప్పుడు అథరైజేషన్ అనే ప్రీ ఫిల్టర్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయితుంది. అంటే అథెంటికేషన్ చెక్ చేసుకొని అండ్ ఆ తర్వాత మనకు రెస్పాన్స్ ఏదైతే వస్తుందో మైక్రో సర్వీసెస్ నుండి అప్పుడు మనము పోస్ట్ ఫిల్టర్ అనేదైతే వర్క్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ ఫిల్టర్ 200 ఓకే అనేది స్టేటస్ కోడ్ అనేదైతే వస్తుంది. మనం లాగ్స్ రాసుకున్నాం కాబట్టి. ఈ విధంగా పోస్ట్ ఫిల్టర్ అండ్ ప్రీ ఫిల్టర్ అనేదైతే వర్క్ అయితది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉంటాయి. జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.